ల్యాండ్ కబ్జాసు, టోల్ స్కామ్స్ కూడా జరిగినాయి. టోల్ సంబంధించిన కూడా స్కామ్లు జరిగినాయి. దీనికి సంబంధించి దాంట్లో కూడా చాలా మంది టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు లేకపోతే వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్న పరిస్థితి ఉందన్నట్టు. దీని గురించి ఏం చెప్తారు? కాదేదో స్కామ్ కనర్హం అన్నట్లుగా ఎక్కడి నుంచి ఎక్కడ స్కోప్ ఉన్నా ఏది వదల్లా వీళ్ళు. ఓకే, ఎప్పుడైతే ధరణి యాప్ వచ్చిందో అదే పెద్ద స్కామ్. ఇంకా నువ్వు ఏ ల్యాండ్ గురించి, నువ్వు రోడ్డు గురించి మాట్లాడు, పొలం గురించి మాట్లాడు, చెరువు గురించి మాట్లాడు, టోల్ గేట్ గురించి మాట్లాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కడున్నా సరే స్కోప్ ని మాత్రం వీళ్ళు వదులుకోవాలా. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే 111 జీవో ఎత్తేసారో అందరికి అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు ఆ 111 జీవో మీద కూడా అసలు వాళ్ళు ఎందుకు ఎత్తేసారు అనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తే ఇంకా బోల్డని విషయాలు బయటపడతాయి. ఎందుకంటే హైదరాబాద్కి జంట జలాశయాలకి సంబంధించినటువంటి స్థలం అదంతా కూడా. అంటే ఇప్పుడు అక్కడ చుక్క లేదేమో, నువ్వు వెంటనే ఏదో కట్టేసావు, కానీ ఫ్యూచర్ లో వర్షం బాగా పడితే ఏం చేస్తావు, అది మునిగిపోతే. ఇంతకుముందు కూడా చాలా అనుభవించాం. హైదరాబాద్ లో కూడా బోట్లు వేసుకొని తిరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి కాలనీలలో. ఇట్లా ఉంటుందా అని నీళ్లు. అండ్ సో అక్కడ నువ్వు 111 జీవో ఎత్తేసావు అంటే ఇప్పుడు అదంతా మొత్తం ఆ చిన్న చిన్న చెరువులన్నీ కూడా కబ్జాలు. అయ్యో చెరువులేంటి, ఆ సంస్థకి, మన వాసవి సంస్థకి, వాసవి గ్రూప్ కి మియాపూర్ బాచ్పల్లి ఏరియాలో చెరువు కట్టబెట్టాడు. ఓకే, చెరువు అధికారులు వచ్చి ఇది తప్పు, ఇది అని చెప్తే కేటీఆర్ దగ్గరుండి దాన్ని సాల్వ్ చేసి ఆయనకు అప్పచెప్పాడు. ఓకే, ఎంత బాగా అప్పచెప్పాడు అంటే ఎల్బీ నగర్ మెట్రో పేరు కూడా వాసవి. ఒక ప్రైవేట్ సంస్థ పేరు ఎందుకు పెట్టుకుంటది? ఎన్ఎండిసి అంటే పెట్టుకో, ఎల్ఐసి పెట్టుకో, ఇంకేవో పెట్టుకో. మెట్రో స్టేషన్ కి కూడా ఒక ప్రైవేట్ సంస్థ పేరు పెట్టే రేంజ్ కి నీ అవినీతి ఈ రోజు వచ్చింది. సో అది సంగతి. చెరువులను కబ్జా చేసి ఇచ్చారు, భూములు కబ్జా చేసి ఇచ్చారు. ఎక్కడ ల్యాండ్ దొరికితే అక్కడ వదల్లా. వీళ్ళ తమ్ముళ్ళు కూడా ఆ ల్యాండ్ కేసుల్లోనే కదా దొరికేది. అవును, మరి వాళ్ళకి అదేంటి, ఈయన డైరెక్ట్ చేయకుండా మొత్తం ఫ్యామిలీ యథేచ్ఛగా కబ్జాలు చేసుకుంటూ బతికేస్తుంది. అయితే స్కాములు లేదా కబ్జాలు ఇంకేమున్నాయి? దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత 10 ఏళ్ళు బాగా దోచుకున్నారు. అండ్ నెక్స్ట్ సరే స్కాములు ఇవి పక్కన పెడదాం, అట్లీస్ట్ ప్రభుత్వ పథకాలైనా సక్రమంగా చేశారంటే అక్రమంగానే చేశారు. అది కూడా ఓ బ్రిడ్జ్ కట్టరా అని 10 రూపాయలు ఇస్తే దాంట్లో 9 రూపాయలు తిని రూపాయి పెట్టాడు. ఒక ప్రాజెక్టు చేయరా అని చెప్పి 10 రూపాయలు ఇస్తే దాంట్లో 9 రూపాయలు తిని 1 రూపాయి పెట్టాడు. ఎక్కడ చూడు అవినీతి బాగా దండుకున్నారు. అవన్నీ బయటికి తీయడానికి కూడా మోడీ సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. నాకు తెలిసి హీ విల్ గెట్ సక్సెస్. ఇప్పుడు కవితే కాదు, నెక్స్ట్ వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు లోపలికి, హార్డ్లీ ఫ్యూ డేస్ అంతే. ఓకే, ఇంకొకటి రోజు మార్నింగ్ న్యూస్ లో చూసుకున్నట్టయితే గోవా క్యాంప్ లో కేటీఆర్ అంటే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీకి సంబంధించి తెలంగాణకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరినీ గోవాలు తీసుకెళ్లి డ్యాన్స్లు వేస్తున్నారు డీజేలు పెట్టుకొని. అంటే క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ చేశారు ఒక ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నిక కోసం. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఒకటి, ఈ ఎలక్షన్ లో చరిత్రలో ఫస్ట్ టైం వీళ్ళ కుటుంబ సభ్యులు ఎలక్షన్స్ లో పోటీ చేయట్లేదు. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో వీళ్ళందరూ హరీష్ రావు వీళ్ళంతా పోటీ చేశారు, బానే ఉంది. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయట్లేదు, అందరు బయట వాళ్ళే చేస్తున్నారు. ఫస్ట్ టైం వీళ్ళు పోటీ చేయట్లా. అండ్ మా స్థానాలు కూడా వదులుకొని మీకు ఇచ్చాము, దయచేసి మీరు జంప్ అవ్వకండి అని చెప్పి ఎందుకు వచ్చిన గొడవలే. వీళ్ళందరినీ చక్కగా మూట కట్టేసి టూర్కు పట్టుకెళ్లారు మొత్తం. కాంగ్రెస్ వాళ్ళు కూడా సేమ్, కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసింది. వాళ్ళు క్యాంప్ రాజకీయాలే, వీళ్ళు క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు. అంటే ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదు, ఎవరికి లేదు నమ్మకం. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు టిఆర్ఎస్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఏమన్నా కోర్ట్ నుంచి వచ్చిన వాళ్ళ లేదే, వీళ్ళంతా పక్క నుంచి. సబితేంద్రారెడ్డి గారు కూడా బయట నుంచి వచ్చిందే, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, డి శ్రీనివాస్, మన తలసాని శ్రీనివాస్ గారు పక్క నుంచి వచ్చిన అందరూ. అరే ఒకరిద్దరు కాదు, 10 మంది పేర్లు చెప్తాను, 8 మంది పక్క నుంచి వచ్చిన వాళ్ళే. అంతెందుకు కేసీఆర్ పక్క నుంచి వచ్చినోడు ఆ తర్వాత సంగతులే, కానీ ఈయన పార్టీ పెట్టిన తర్వాత నుంచి వీళ్ళు డెవలప్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, బయట నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది. సో అప్పుడు నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చావు, ఇప్పుడు నువ్వు వెళ్ళవని గ్యారంటీ ఏంటి? అంతే. సో వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం ఇది. ఓకే,